తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. బ్రిడ్జ్ క్రీడను పేకాటక చెబుతూ వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ధ్వజమెత్తారు. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్పై కనీస అవగాహన కూడా లేకుండా వైసీపీ వాళ్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మెగా డిఎస్సీ మీద 240 కేసులు వేసి నిరుద్యోగుల జీవితాలతో ఆ పార్టీ నాయకులు ఆటలాడారని దుయ్యబట్టారు. మంగగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టుకు భర్తీ చేయని జగన్కు ఈ ప్రక్రియ మీద విమర్శలు చేసే అర్హత లేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు గతం వారం రోజులుగా డిఎస్సి పైన కాకిగోల చేస్తూ ఉన్నారు. డిఎస్సి మీద అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి అని చెప్పని 2025 ఆగస్టులో పూర్తి చేసుకున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క డిఎస్సి మీద 9 నెలల తర్వాత కళ్ళు తెరిచి ఇవాళ ఏవో అక్రమాలు జరిగినాయని చెప్పని గొడ్డలి పార్టీ ఇవాళ లబోదిబోమని చెప్పని అంటా ఉంది. అసలు ఈ పార్టీకి గొడ్డలి పార్టీ వైకాపా పార్టీకి రావటానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి తన యొక్క బాబాయిని వివేకానంద రెడ్డి గారిని గొడ్డలి పోటీకి గురి చేశాడు అని. అందుకే కాదు, ఎక్కడ మంచి ఉంటే అక్కడ గొడ్డలి పోటు, ఎక్కడ మెరిట్ ఉంటే అక్కడ గొడ్డలి పోటు, ఎక్కడ పెట్టుబడులు వస్తూ ఉంటే అక్కడ గొడ్డలి పోటు, ఎక్కడ మంచి ప్రాజెక్టు వస్తూ ఉంటే అక్కడ గొడ్డలి పోటు, ఎక్కడ కంపెనీలు వస్తూ ఉంటే అక్కడ గొడ్డలి పోటు. ఇప్పుడు తాజాగా డిఎస్సిలో దాదాపు 16,347 మందికి మెరిట్ ప్రాతిపదిక మీద డిఎస్సి 148 రోజులు తర్వాత పారదర్శకంగా మెరిట్ ప్రాతిపదిక మీద నిర్వహించిన తర్వాత నియామకాలు కూడా అయిపోయి వాళ్ళు ఉపాధ్యాయులుగా చేరిపోయి పాఠాలు కూడా చెప్పిన తర్వాత చెప్పటం మొదలెట్టిన తర్వాత 9 నెలల తర్వాత వాళ్ళ మీద కూడా గొడవల పోటు వేయటం మొదలెట్టాడు. అందుకనే దీన్ని గొడ్డల పార్టీ అని చెప్పని అంటాం. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ ఈ గొడ్డల పార్టీ తయారవుతుంది. అసలు డిఎస్సి చరిత్ర ఈ వైకాపా వాళ్ళకి తెలుసా? ఎన్టీ రామారావు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ సిగరెట్ పెట్టె మీద ఒక పేరు రాసి నువ్వు టీచర్ అంటే అతను టీచర్ అయిపోయేవాడు, ఏ పరీక్ష ఉండేది కాదు. తద్విరుద్ధంగా క్లాస్ రూముల్లో దేశ భవిష్యత్తు తయారవుతుందని చెప్పని ఏదైతే కొఠారి కమిషన్ చెప్పిందో ఆ నానుడిని నమ్మి అటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర దేశ భవిష్యత్తులో నిర్వహించేటటువంటి ఉపాధ్యాయులను మెరిట్ ప్రాతిపదిక మీద నిర్వహించాలని చెప్పని నిర్ణయించి డిఎస్సీలు పెట్టడం ప్రారంభించడం జరిగింది. మొదట డిస్క్రిప్టివ్ టైపులో జరిగేది నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను కూడా డిఎస్సి పుస్తకాలు రాశాను. నా పుస్తకాలు చదివి 2 రాష్ట్రాల్లో లక్షలాది మంది ఉపాధ్యాయులుగా నియామకం అయ్యారు కాబట్టి నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తర్వాత ఆబ్జెక్టివ్ టైపులో, తర్వాత ఇంటర్వ్యూ కూడా కొంతకాలం పెట్టారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ తీసేసి కేవలం ఆబ్జెక్టివ్ టైపులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో దాని ప్రాతిపదిక మీదనే ఉపాధ్యాయ నియామకాలు ప్రారంభించడం జరిగింది. ఈ లెక్కన దాదాపు 2 లక్షల పైచిలకు ఉపాధ్యాయులను ఎన్టీ రామారావు గారి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో నియమించడం జరిగింది. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఎవరిని అడిగినా ఇది చెప్తారు. 2019లో అధికారంలోకి రాకపోయే ముందు వైకాపా పార్టీ పచ్చి అబద్ధమైనటువంటి వాగ్దానాలు ఇచ్చింది. వాటిల్లో ఒకటి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పని. మెగా అంటే ఏంటి? పెద్ద డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పని ఎన్నోసార్లు మన యొక్క ఎలక్షనీరింగ్ లో జగన్మోహన్ రెడ్డి డాంబికాలు పలకటం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చాలా మాట్లాడగలను వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి. నేను ఇప్పుడు డిఎస్సికే పరిమితం అవుతున్నా. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర మండలం మాటేరులో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పీతన సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
వెలగలేరు సొసైటీ నుంచి మార్టెల్ శ్రీ వేణుగోపాల్ ఆడిటోరియం వరకు ప్రత్యేక సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నెగ్గిపూడి గ్రామంలోని శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ నేడు మనం నాటే ప్రతి మొక్క రేపటి తరానికి అందించే స్వచ్ఛమైన గాలి అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా బేవుండలు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కూటమి నాయకులతో కలిసి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం ప్రపంచానికి సవాల్గా మారాయని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యమైన వాతావరణంలో జీవించాలంటే ఇప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ రోజు దృఢ నిశ్చయంతో ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ భూమిని చుట్టూ ఉన్న ప్రకృతిని ప్లాస్టిక్ కాలుష్యం వాటి నుండి రక్షిస్తాను. నా వంతు బాధ్యతగా మొక్కలు నాటుతాను మరియు వాటిని సంరక్షిస్తాను. నీటిని వృధా చేయకుండా పొదుపు చేస్తూ సహజ వనరులను విచక్షణతో వాడుకుంటాను. పర్యావరణానికి హాని కలిగించే వస్తువులను తగ్గించి పునర్వినియోగం, పునఃక్షయం చేసే పద్ధతులను పాటిస్తాను. ప్రకృతి పట్ల నాకున్న ప్రేమను చాటుకుంటూ పర్యావరణ రక్షణపై కూడా అవగాహన కల్పిస్తాను. భూమి మనందరిది. దీనిని భావితరాలకు పచ్చని కానుకగా అందించడం నా కర్తవ్యం. ఈ సభలో పాల్గొన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులకు, అర్హులైనటువంటి మహిళా సోదరులకు, అధికారులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. ఎందుకంటే మన దైనందిన కార్యక్రమాల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఒక్కొక్క కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నటువంటి ముఖ్యంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వాళ్ళు కూడా మనం బతికేటువంటి ఈ సమాజంలో, మనం జీవించేటువంటి ఈ గ్రామాల్లో పర్యావరణానికి ఏ విధమైన విఘాతం లేకుండా ఇందాక తమ్ముడు మతం చెప్పినట్లు ప్లాస్టిక్ వినియోగంలో మనం చాలా జాగ్రత్తగా లేకపోతే భవిష్యత్ తరాలందరికీ కూడా మనం ఒక చెడ్డ వాతావరణాన్ని అందించుకోవాలి. అలాంటి ప్లాస్టిక్ మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే పర్యావరణం బాగుండాలంటే మరి మనకి వృక్ష సంపద బాగుండాలి. చెట్లు మనం ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తూ ఉంటాం. రోడ్డు పక్కన ఉన్నాయి కొద్దిగా మనం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించేటువంటి మన సందర్భాలు కూడా మనం చెప్పుకోకుండా ఉంటాయి. అటువంటి సందర్భాన్ని సాధించేస్తే మన గ్రామంలో కానీ, మన వీధిలో కానీ, మన ఇంటి ఎదురుగా కానీ మరి మొక్కలు నాటుకుంటే, ఆ మొక్కలను పెంచుకుంటూ ఉంటే వాతావరణానికి, పర్యావరణానికి పరిరక్షించడానికి చెట్లు కూడా ఎంతో మరి ముఖ్యమైన విషయం మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ వైపు నుంచి కూడా మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు సమయం తప్పకుండా మాకు లేట్గా చెప్పారు. మరి ఆడపడుచులందరూ కూడా పండించి వచ్చి ఇక్కడ బాగా లేట్ చేస్తున్నారు. ఆలస్యమైనందుకు మన్నించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఈ పర్యావరణ పరిరక్షణలో మనమందరం కూడా గ్రామ పెద్దలు, యువత అందరూ కూడా మేధావులు అందరూ, ముఖ్యంగా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రజల్లో మనకు సాధ్యమైనంత మేర అవగాహన పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలని కృషి చేద్దామని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భీమవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో తన మాతృమూర్తి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ.
పర్యావరణాన్ని కాపాడుకుందాం, మన భూమిని పచ్చగా మారుద్దామని పిలుపు. మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో తెల్లపోనికి మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్. 2.5 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం. వెన్నుపోటు గొడ్డలివేటు పేటెంట్ జగనన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టీకరణ. బ్రిడ్జ్ క్రీడను పేకాటగా చెబుతూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.